అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ నారా బ్రాహ్మణి ఫోటోలను అయితే మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడని టీడీపీ నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో అయితే ఆర్జీవీ పైన PS 7 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా ఈ కేసులో భాగంగానే ఈరోజు ఆర్జీవీని విచారణకు రావాలని నోటీసులు అయితే ఇచ్చారు. కానీ ఇవాల్టి విచారణకి కూడా ఆర్జీవీ డుమ్మా కొట్టినట్టుగా సమాచారం. తాను నేడు విచారణకు హాజరు కాలేనని తన అడ్వకేట్తో సందేశం పంపించారు. ఇక ఇటీవల ఈ కేసులో విచారణకి రావాలని ఆర్జీవీకి నోటీసులు కూడా అందించారు. తొలుత ఈ కేసులో కీలక అంశాలపైన విచారించేందుకు విచారణకి నవంబర్ 11న రావాలని ఒంగోలు రూరల్ పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఆర్జీవీ విచారణకు డుమ్మా కొట్టారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా రాలేనని సిఐకి వాట్సాప్ ద్వారా తన తరపున అడ్వకేట్ ద్వారా తెలియజేశారు. ఇక తనకు వారం రోజుల సమయం కావాలని కోరారు. అయితే ఆర్జీవీ విన్నపం మేరకు పోలీసులు ఈ నెల 25న అంటే ఈ రోజు విచారణకు రావాలని నోటీసులు అయితే ఇచ్చారు. అలాగే ఈ రోజు ఆర్జీవీ కొన్ని అత్యవసర కారణాల వల్ల విచారణకు రావటం లేదని అతని తరపున అడ్వకేట్ శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇక విచారణకు మరోసారి ఆర్జీవీ సమయం కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రేపు అనగా 26వ తేదీన హైకోర్టులో ఈ కేసుకి సంబంధించి అయితే విచారణ జరగనుంది. తనపైన పెట్టిన కేసులన్నింటిలో బెయిల్ మంజూరు కోరుతూ హైకోర్టును ఆర్జీవీ ఆశ్రయించారు. ఇక ఇప్పటికే ఒకసారి ఆర్జీవీ అభ్యర్థనను హైకోర్టు అయితే తోసిపుచ్చింది. ఇక పోలీసుల విచారణ విషయంలో కూడా జోక్యం కలగజేసుకోమని కోర్టు పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి పోలీసులు ఆర్జీవీకి సమయం ఇస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.